హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను మీకు మస్కిన్ ఫౌండేషన్ అనే ఒక మంచి క్రౌడ్ ఫండింగ్ ప్లాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ ఈ ప్లాన్కి అయితే మనకి మంచి గ్రోత్ అయితే ఉంది. సో దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మనకి 90% అనేది డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్. అంటే కేవలం మనం 10% మాత్రమే మస్కిన్ ఫౌండేషన్ వాళ్ళకి డొనేషన్ రూపంలో ఇస్తాం. రిమైనింగ్ 90% అనేది డైరెక్ట్గా మన బ్యాంకులోకి మనీ అయితే క్రెడిట్ అవుతుంది. ఈ ప్లాన్లో మీరు 500 రూపీస్ పెట్టి కంపెనీలో రిజిస్టర్ అవడం ద్వారా కంపెనీ మీకు అన్లిమిటెడ్ మనీ ఎర్న్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. సో మీరు ఎలాగైతే 500 రూపీస్ పెట్టి ఈ ప్లాన్లో మీరు రిజిస్టర్ అయ్యారో ఈ ప్లాన్ గురించి మీరు వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా మీ ద్వారా ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఇందులోని 400 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు 90% అనేది డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. సో రిమైనింగ్ 10% ఏదైతే ఉందో డైరెక్ట్గా అది మనకి మస్కిన్ ఫౌండేషన్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది మనకి కంప్లీట్గా క్రౌడ్ ఫండింగ్ ప్లాన్ కాబట్టి ఇందులో మనకు వచ్చే డబ్బులు అనేవి డైరెక్ట్గా మన బ్యాంకులోకి అయితే క్రెడిట్ అయిపోతాయి. సో మనం కంపెనీకి డబ్బుల కోసం ఎటువంటి రిక్వెస్ట్ కూడా పెట్టే పని లేదు. సో నెక్స్ట్ మనకి ఈ మస్కిన్ ఫౌండేషన్ అయితే మనకి కోల్కతాలో రిజిస్టర్ అయింది. ఈ మస్కిన్ ఫౌండేషన్ యొక్క మెయిన్ యాక్టివిటీస్ ఏంటంటే మనకి అనాథ శరణాలయాలు అయితే మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు మనకి ఓల్డేజ్ హోమ్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండి అందరికీ అయితే ఇది హెల్ప్ చేస్తుంది. సో ప్రత్యేకించి ఏంటంటే మనకి పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్కి సంబంధించిన కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ హెల్త్కి కానీ సో ప్రతి దానికి కూడా వాళ్ళకి కేర్ తీసుకొని ఈ ఫౌండేషన్ వాళ్ళకి ఎంతో హెల్ప్ అయితే చేస్తుంది. సో మరి ఇలాంటి మస్కిన్ ఫౌండేషన్ అనేది ఈ ఎక్సలెంట్ ప్లాన్ అయితే మనకి రన్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫౌండేషన్కి 10% మనీ వెళ్తుంది. అలాగే ఇందులో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ 90% ప్రాఫిట్ అయితే మనకి వస్తుంది. సో మరి ఈ మస్కిన్ ఫౌండేషన్లో మనం యాక్టివ్గా వర్క్ చేయడం ద్వారా మన లైఫ్లో ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే ఖచ్చితంగా పొందొచ్చు. సో ప్రతి మనిషికి లైఫ్లో కావాల్సిన అయితే 3 ఉంటాయి. ఫస్ట్ అయితే డబ్బు, సెకండ్ అయితే మనకి లగ్జరీగా ఉండడానికి కావాల్సిన బైక్ అవనివ్వండి, కార్ అవనివ్వండి. సో నెక్స్ట్ ఏంటంటే ఉండడానికి అయితే ఖచ్చితంగా ఒక ఇల్లు. ఈ ప్లాన్లో మనం వర్క్ చేయడం ద్వారా మనకి మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనకి బైక్ వస్తుంది, నెక్స్ట్ అలాగే కార్ వస్తుంది. దీంతోపాటు మనకి ఒక హౌస్ కూడా కంపెనీ మనకి రివార్డ్స్ రూపంలో ఇస్తుంది. ఒక కామన్ పర్సన్ తన లైఫ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందాలంటే కనుక ఈ ప్లాన్ అయితే చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఈ ప్లాన్లో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉండి రిజిస్టర్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇందులో మీరు ఐడి అనేది మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్ చేసుకున్న 48 అవర్స్ లోపుని మీ ఐడిని 500 రూపీస్తో యాక్టివ్ చేసుకోవాలి. సో వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ ఐడిని 500 రూపీస్తో ఎలా యాక్టివ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం మస్కిన్ ఫౌండేషన్ యొక్క క్రౌడ్ ఫండింగ్ బిజినెస్ ప్లాన్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ కంపెనీ యొక్క వెబ్సైట్ అయితే ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, muskinfoundation.com. సో మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి కంప్లీట్గా మనకి పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఫుడ్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనకి ఫౌండేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా రన్ చేస్తున్నారు. సో నేను ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ అయితే ఇది. సో మన ద్వారా ఏంటంటే ఎంతో కొంత అమౌంట్ అనేది ఈ ఫౌండేషన్కి అయితే వెళ్తుంది. సో దానివల్ల ఏంటంటే కనీసం ఇందులో కొంతమంది అయితే మన వల్ల బెనిఫిట్ అయితే ఖచ్చితంగా పొందుతారు. సో నెక్స్ట్ మనకి ఈ ఫౌండేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడైతే మీకు కంపెనీ అడ్రస్ అయితే క్లియర్ అవ్వడం జరిగింది. సో మనకి ముఖర్జీ రోడ్ కోల్కతాలో అయితే మనకి కంపెనీ ఉంది. కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు లీగల్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా ఉన్నాయి కంపెనీ యొక్క డాక్యుమెంట్స్. అలాగే వీళ్ళకి ఏంటంటే ఫండ్స్ కూడా వస్తుంటాయి. సో చూడండి ఇక్కడ మనకి పాన్ కార్డ్ ఉంది, తర్వాత మనకి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంది, ట్రస్ట్ డీడ్ ఉంది, ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది. సో ప్రతి మనకి గవర్నమెంట్ రిలేటెడ్గా ఒక సొసైటీ అనేది యాక్టివ్గా లీగల్గా రన్ చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అనేవి వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. సో మనకి ఈ కంపెనీ మనకి చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది ఈ ఫౌండేషన్ అనేది. సో ఇప్పుడైతే మనం బిజినెస్ ప్లాన్ ఒకసారి చూసుకుందాం. ఇందులో మనకి ఆపర్చునిటీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మనకి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి. సో ఆపర్చునిటీ అనే పేజ్లోని మీరు కొంచెం కిందకి స్క్రాల్ చేసిన తర్వాత అయితే మీకు ఇక్కడ ఇన్కమ్ చార్ట్ అయితే మీకు క్లియర్గా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ మీరు ఇందులో ఎప్పుడైతే మీరు రిజిస్టర్ అవుతారో ఇందులో మీ ఐడి అనేది మీరు రిజిస్టర్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మీరు 500 రూపీస్ పెట్టి మీ ఐడిని యాక్టివ్ చేసుకోవాలి. సో యాక్టివ్ చేసుకున్న తర్వాత వన్స్ మీ ఐడిలో మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఏంటంటే 2 అకౌంట్స్ అయితే మీకు అందులో డిస్ప్లే అవుతాయి. ఒకటి మీ స్పాన్సర్ అకౌంట్ ఉంటుంది, 2 డైరెక్ట్గా మనకి ఈ ఫౌండేషన్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో మీ స్పాన్సర్కి మీరు 400 రూపీస్ అనేది సెండ్ చేస్తారు. అంటే డైరెక్ట్గా ఆయన బ్యాంక్ అకౌంట్కి ఉంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేస్తారు. లేదంటే మనకి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా డైరెక్ట్గా మీ స్పాన్సర్ అకౌంట్కి 400 రూపీస్ సెండ్ చేస్తారు. సో నెక్స్ట్ రిమైనింగ్ 100 రూపీస్ అనేది డైరెక్ట్గా మీరు ఫౌండేషన్ అకౌంట్కి సెండ్ చేస్తారు. ఈ విధంగా ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 500 రూపీస్లో నుంచి 400 స్పాన్సర్కి వెళ్తుంది, 100 రూపీస్ అనేది ఫౌండేషన్కి వెళ్తుంది. సో
సో ఒకసారి మనీ పంపించిన తర్వాత మీ ఐడి అయితే యాక్టివ్ అవుతుంది. సో యాక్టివ్ అయిన తర్వాత ఇందులో మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో మీ ద్వారా ఒక 3 మెంబర్స్ని కంపెనీలో మీరు డైరెక్ట్గా రిఫర్ చేయాలి. అంటే మీ స్పాన్సర్ ఐడి యూజ్ చేసి 3 మెంబర్స్ని డైరెక్ట్గా కంపెనీలో కనుక రిజిస్టర్ చేయగలిగితే మీకు ఒక్కొక్క పర్సన్ నుంచి 400 రూపీస్ వస్తుంది. అంటే మీకు ఇక్కడ 3 మెంబర్స్ కాబట్టి 3 × 400 టోటల్గా మీకు ఇక్కడ 1200 రూపీస్ అయితే మీకు ప్రాఫిట్ వస్తుంది. సో మనకి ఈ ప్లాన్ అయితే కంప్లీట్గా మనకి 3 × 3 మ్యాట్రిక్స్ అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో మీకు 7 లెవెల్స్లో ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఇందులో మీరు 3 మెంబర్స్ని కాకుండా అన్లిమిటెడ్ ఎంతమందినైనా మీరు ఇందులో జాయిన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి 3 × 3 మ్యాట్రిక్స్లో రన్ అవుతుంది కాబట్టి మీరైతే ఇందులో ఖచ్చితంగా 3 మెంబర్స్ అయితే రిఫర్ చేయాలి. సో ఒక పర్సన్ నుంచి 400 అంటే మీకు 3 పర్సన్ నుంచి మీకు 1200 వస్తుంది. సో ఇందులో ఏంటంటే మీరు 500 రూపీస్ పెట్టి మీ లెవెల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు. సో అప్గ్రేడ్ అమౌంట్ అనేది మీరు ఇక్కడ 500 రూపీస్ అనేది మీరు పంపించాలి. ఈ 500 రూపీస్తో పాటు మీరు అడిషనల్గా ఒక 100 రూపీస్, అంటే 96 ఉంది కానీ యాక్చువల్గా అయితే మీరు 100 రూపీస్ అనేది ఫౌండేషన్కి పంపించాలి. అంటే మీకు ఇక్కడ వచ్చిన 1200 రూపీస్ నుంచి మీకు 600 రూపీస్ అనేది మీ లెవెల్ అప్గ్రేడేషన్కి ప్లస్ కంపెనీకి వెళ్తే రిమైనింగ్ మీకు ఇక్కడ 600 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. సో దాంతోపాటు కంపెనీ మీకు రివార్డ్ రూపంలో ఒక పెన్ అయితే ఇస్తుంది. సో ఈ రివార్డ్స్ అనేవి మీరు తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీ ప్రొఫైల్లోని మీ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా అప్డేట్ చేయాలి. ఎందుకంటే త్రూ కొరియర్ ద్వారా అయితే మీకు ఈ రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. వన్స్ మీరు మీ ఐడి అనేది ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మీరు సెకండ్ లెవెల్ ఎంటర్ అవుతారు. సో సెకండ్ లెవెల్ ఏంటంటే మీ కింద 9 మెంబర్స్ టీం వస్తారు. సో ఈ 9 మెంబర్స్ ఎలా వస్తారంటే, ఇక్కడ జాయిన్ అయిన 3 మెంబర్స్ ఒక్కొక్కరు 3 మెంబర్స్ని చేయడం ద్వారా మీ సెకండ్ లెవెల్లో టీం అనేది టోటల్గా 9 మెంబర్స్ అవుతారు. సో వీళ్ళ నుంచి ఏంటంటే మీకు ఒక్కొక్కరి నుంచి 500 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 9 × 500 టోటల్గా మీకు 4500 అనేది మీకు డైరెక్ట్గా బ్యాంకులకు అయితే వస్తుంది. ఇందులో నుంచి మీరు ఏం చేయాలంటే 2000 రూపీస్తోని మీ లెవెల్ని థర్డ్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోవాలి. దాంతోపాటు 360 రూపీస్ అనేది డైరెక్ట్గా మీరు ఫౌండేషన్కి పంపించాలి. సో నెక్స్ట్ మీకు ఇందులో టోటల్గా వచ్చే ఇన్కమ్ అనేది సెకండ్ లెవెల్లో 2140 రూపీస్. దీంతోపాటు అడిషనల్గా కంపెనీ మీకు ఏం చేస్తుందంటే ఒక డైరీని రివార్డ్ రూపంలో ఇస్తుంది. సో ఇక్కడ మీరు మనీ అనేది సెండ్ చేశారు కాబట్టి కంపెనీకి ప్లస్ అప్లైనర్కి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ ఐడి అనేది థర్డ్ లెవెల్లోకి ఎంటర్ అయిపోతుంది. సో థర్డ్ లెవెల్లో ఎంటర్ అయిన తర్వాత మీ కింద టీం అనేది 27 మెంబర్స్ అయితే అవుతారు. సో ఈ 27 మెంబర్స్ ఎలా వస్తారంటే, ఇక్కడ 9 ఉన్నారు కదా, ఒక్కొక్కరు 3 మెంబర్స్ని చేయడం ద్వారా మీకు ఇక్కడ టీం అనేది 27 మెంబర్స్ అవుతారు. సో వీళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి 2000 రూపీస్ వస్తుంది. టోటల్గా ఇక్కడ మీకు 54,000 వస్తుంది. ఈ 54,000 రూపీస్ నుంచి మీరు 4th లెవెల్కి అప్గ్రేడ్ అవ్వాలంటే మీకు అప్లైనర్కి 5,000 రూపీస్ అనేది సెండ్ చేయాలి. తర్వాత కంపెనీకి ఇక్కడ 4320 అమౌంట్ సెండ్ చేసిన తర్వాత ఇందులో మీకు తీసుకునే ఇన్కమ్ అనేది 44,680 రూపీస్. సో దీంతోపాటు కంపెనీ మీకు అడిషనల్గా బ్యాగ్ అయితే ఒక రివార్డ్ రూపంలో ఇస్తుంది. సో ఇలా ఏంటంటే మనకి ప్రతి లెవెల్లో టీం అనేది ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి మనకి ఎంత ఇన్కమ్ అయితే వస్తుంది, సో టోటల్గా వచ్చే ఇన్కమ్ ఎంత, ఇందులో నుంచి మనం అప్లైనర్కి అంటే మన అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఎంత మనీ సెండ్ చేస్తాం, దాంతోపాటు మనం ఫౌండేషన్కి ఎంత మనీ సెండ్ చేస్తాం, సో టోటల్గా మనం ఇందులో తీసుకునే ఇన్కమ్ అంతా ఈచ్ లెవెల్ వైజ్, దాంతోపాటు మనకి కంపెనీ వచ్చే రివార్డ్స్ చూస్తే కనుక మనకి మొబైల్ ఉంది, సో ఇక్కడ బైక్ ఉంది, కార్ ఉంది, తర్వాత మనకి ఇక్కడ హౌస్ ఉంది. ఓకే, సో వీటితో పాటు ఏంటంటే మీకు 4th లెవెల్ నుంచి మీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది అప్ టు మీకు 7th లెవెల్ వరకు. సో ఇక్కడ మీరు టోటల్గా 7 లెవెల్స్ మీరు కంప్లీట్ అయ్యేసరికి మీ కింద టీం అనేది టోటల్గా చూస్తే ఇక్కడ మీరు టోటల్ చేస్తే మీ టీం కౌంట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీంతో పాటు ఇందులో మీరు తీసుకునే ఇన్కమ్ అనేది టోటల్ ఎంత ఉందంటే మీకు 115 crores పైనే ఉంటుంది. సో ఒక్కసారి అయితే మీరు ఈ ప్లాన్ గురించి అయితే ఆలోచించండి. కేవలం మీరు 500 రూపీస్ పెట్టి 3 మెంబర్స్కి మీరు హెల్ప్ చేయడం ద్వారా, వాళ్ళు కూడా ఒక్కొక్కరు 3 మెంబర్స్కి హెల్ప్ చేయడం ద్వారా మీ కింద టీం అనేది ఫామ్ అవుతుంది. ఇలా టీం అనేది ఫామ్ అవడం ద్వారా మీకు ఇందులో తీసుకునే ఇన్కమ్ అనేది టోటల్గా 115 crores వరకు ఉంటుంది. ఓకే, సో దీంతోపాటు మనకి అడిషనల్గా లెవెల్ వైజ్గా మనకి పెన్ ఇస్తారు, డైరీ ఇస్తారు, బ్యాగ్ ఇస్తారు, నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది, తర్వాత బైక్ ఉంది, తర్వాత కార్ ఉంది, తర్వాత హౌస్ ఉంది. సో ఒక కామన్ పర్సన్కి తన లైఫ్లో కావాల్సిన ఇన్కమ్ వస్తుంది, లగ్జరీగా ఎంజాయ్ చేయడానికి కార్ వస్తుంది, తర్వాత ఉండడానికి అయితే ఒక ఇల్లు కూడా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీలో మీ యొక్క ఎర్నింగ్ చార్ట్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా వాళ్ళ జర్నీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో యూ అంటే మీరు. సో మీకు ఏంటంటే ఇందులో పైన 7 లెవెల్స్ ఉంటాయి. అంటే మీకు వచ్చిన ఇన్కమ్ని 7 లెవెల్స్లో మనీ అనేది సెండ్ చేస్తుంటారు మీ అప్లైనర్స్కి. అలాగే మీకు కింద నుంచి కూడా 7 లెవెల్స్లో ఇన్కమ్ అనేది వస్తుంది.
సో ఇక్కడ మీరు ఎలా అయితే మీరు 7 లెవెల్స్లో మీ అప్లైనర్స్కి మనీ అనేది సెండ్ చేశారో సేమ్ ఇదే విధంగా మీకు కింద నుంచి కూడా 7 లెవెల్స్లో అయితే మీకు మనీ వస్తుంది. అంటే మీకు ఫస్ట్ లెవెల్లో కింద నుంచి 400 వస్తుంది స్టార్టింగ్, తర్వాత నెక్స్ట్ 500 వస్తుంది, తర్వాత 2000 వస్తుంది, తర్వాత 5000, తర్వాత 50,000, తర్వాత 2 lakhs, తర్వాత 5 lakhs. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మీకు కింద నుంచి కూడా మనీ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు కలర్తో మీరు మ్యాచ్ చేసుకోండి ఇక్కడ ప్రతి ఐడిని. సో ఆరెంజ్ కలర్లో ఆరెంజ్ కలర్ ఇన్కమ్ ఉంది, తర్వాత మనకి గ్రీన్ కలర్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ 500 ఇక్కడ వస్తుంది, 200, 5000, 50,000, 2 lakhs and 5 lakhs. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ప్లాన్ అయితే మనకి ప్రజెంట్ మార్కెట్లో మంచి గ్రోత్ ఉంది, చాలా సూపర్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇందులో చాలామంది వర్క్ చేస్తున్నారు, మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు. సో ఇది మనకి 3x3 మ్యాట్రిక్స్లోనే మనకి ఎంత ఇన్కమ్ వచ్చిందంటే కనుక మీరు మంచి టీం వర్క్ చేశారనుకోండి, ఇక్కడ 3 మెంబర్స్ని కాకుండా మీరు ఎగ్జాంపుల్కి ఒక 10 మెంబర్స్నో 20 మెంబర్స్నో డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తే వాళ్ళు కూడా ఒక్కొక్కరు కింద టీం అది చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. సో ఉదాహరణకి ఏంటంటే మీరు ఎగ్జాంపుల్కి 3 మెంబర్స్ని చేశారనుకోండి, సో మీరు ఇందులో అప్గ్రేడ్ అమౌంట్ కింద 500 పంపిస్తారు, తర్వాత 100 పంపిస్తారు. సో ఇందులో మీకు వచ్చే ఇన్కమ్ అనేది 600 రూపీస్. అదే మీరు ఇక్కడ 10 మెంబర్స్ని డైరెక్ట్ చేశారనుకోండి, సో ఇది 3x3 మ్యాట్రిక్స్లో తీసుకుంటుంది కాబట్టి మీకు ఇక్కడ 3 మెంబర్స్నే కౌంట్ చేస్తుంది. రిమైనింగ్ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి మీకు 400 రూపీస్ అనేది డైరెక్ట్ ప్రాఫిట్. అంటే 7 into 4 2800 అనేది మీకు అడిషనల్గా వస్తుంది. సో అందులో నుంచి మీరు ఫౌండేషన్కి అయితే ₹1 కూడా పంపించరు, డైరెక్ట్గా ఆ ఇన్కమ్ అంతా మీకే ఉండిపోతుంది. సో నెక్స్ట్ మీరు ఇందులో రివార్డ్స్ తీసుకోవాలంటే కనుక ప్రొఫైల్లో మీ డీటెయిల్స్ అనేది చాలా క్లియర్గా ఇవ్వండి, ఎందుకంటే ఇంటికి డైరెక్ట్గా ఈ రివార్డ్స్ అయితే మీరు రావడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ లెవెల్లో మీరు తీసుకునే ఇన్కమ్ అనేది ₹604 ఉంటుంది. సో దాంతోపాటు మీకు రివార్డ్ కింద పెన్ అయితే వస్తుంది. సో సెకండ్ లెవెల్లో మీరు తీసుకునే ఇన్కమ్ అనేది 2140 ఉంటుంది. సో మీకు కంపెనీ నుంచి అయితే ఒక డైరీ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు థర్డ్ లెవెల్లో మీరు తీసుకునే ఇన్కమ్ అనేది 44,680 రూపీస్ ఉంటే మీకు కంపెనీ నుంచి ఒక బ్యాగ్ అనేది రివార్డ్ రూపంలో వస్తుంది. సో ఇందులో మీకు నెక్స్ట్ లెవెల్ చూస్తే కనుక 3,22,600 రూపీస్ అనేది క్యాష్ వస్తుంది. దీంతోపాటు మీకు ఒక మొబైల్ అనేది రివార్డ్ వస్తుంది, ఐదర్ మొబైల్ లేదా క్యాష్ అనేది మీకు ఇస్తారు. దీంతోపాటు మీకు అడిషనల్గా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది 20 lakhs కవర్ అయ్యేటట్టుగా ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ మీకు నెక్స్ట్ లెవెల్ ఇందులో చెక్ చేస్తే ఇందులో మీరు తీసుకునే అమౌంట్ 1,09,78,000 రూపీస్ ఉంటుంది. దీంతోపాటు మీకు రివార్డ్ రూపంలో బైక్ ఫండ్ లేదా బైక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు అడిషనల్గా మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది 25 lakhs వరకు ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ మీకు 6th లెవెల్ ఎంటర్ అయిన తర్వాత ఇందులో మీరు తీసుకునే ఇన్కమ్ అనేది మీకు 13,36,36,000 ఉంటుంది. దీంతోపాటు రివార్డ్ రూపంలో కార్ వస్తుంది. నెక్స్ట్ మీకు 10 lakhs అనేది మీ ఫ్యామిలీలో 3 మెంబర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 7th లెవెల్ అంటే మీకు ఇందులో ఫైనల్ లెవెల్ ఇది. సో ఇందులో మీరు తీసుకునే ఇన్కమ్ అనేది 100 crores 60,20,000 ఉంటుంది. సో రివార్డ్ కింద అయితే హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు పర్సనల్ లోన్ కింద సింగిల్ ప్రీమియం 10 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అట్లీస్ట్ మీరు 5th లెవెల్ కనుక అచీవ్ అయ్యారనుకోండి, సో మీకు వచ్చే ఇన్కమ్ అనేది ₹1,00,00,000 పైన ఉంటుంది. సో మీ లైఫ్ సెటిల్ అవ్వడానికి అయితే ఎంతకన్నా మంచి ప్లాన్ అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇది మరి మస్కిన్ ఫౌండేషన్ యొక్క క్రౌడ్ ఫండింగ్ ఇన్కమ్ ప్లాన్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ ఐడిని ఎలా యాక్టివ్ చేసుకోవాలి దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మీరు ఈ ప్లాన్లో రిజిస్టర్ అవ్వాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ అనేది మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది, మెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ అయితే మీకు స్పాన్సర్ ఐడి ఉంటుంది, తర్వాత మీ స్పాన్సర్ నేమ్ అయితే ఉంటుంది. ఈ రెండు డిఫాల్ట్గా ఉంటాయి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేస్తారు, తర్వాత మీ యూజర్ నేమ్ అంటే ఇందులో మీరు లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటారు, తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. సో నెక్స్ట్ ఇందులో ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటారు, తర్వాత ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో సేమ్ అదే పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు, తర్వాత ఈ అడ్రస్. సో ఇక్కడ ఏంటంటే మీ అడ్రస్ అనేది చాలా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అంటే మీ ఇంటికి ఏమైనా కొరియర్స్ వచ్చాయనుకోండి, డైరెక్ట్గా మీకు ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి వస్తాయి. తర్వాత ఈ కంట్రీ, మీ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు, తర్వాత మీ స్టేట్ ఎంటర్ చేస్తారు, సిటీ ఎంటర్ చేస్తారు, తర్వాత పిన్ కోడ్. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టిక్ మార్క్ ఉంటుంది, ఇది టిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేయగానే మీ ఐడి అనేది ఇందులో యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, సో సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది, కంగ్రాచులేషన్స్ అని, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అట్ మాస్కిన్ ఫౌండేషన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో ఇక్కడ లాగిన్ అవుతారు. సో నేను ఇక్కడైతే నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. సో మనం ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే పెట్టామో మనకి అది సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ మొబైల్ నెంబర్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ రాలేదనుకోండి, మీరు ఐడి క్రియేట్ చేసినప్పుడు ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారు. అలాగే మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టారో సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. సో మీరు రిజిస్టర్ అయిన 48 hours లోపుని
మీ ఐడి అనేది మీరు యాక్టివ్ చేసుకోవాలి. ఓకే, లేదంటే మీ ఐడి అనేది డీయాక్టివ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇందులో ఏంటంటే మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఐడిని యాక్టివ్ చేయాలంటే కనుక ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తారు. మనకి అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా యాక్టివేషన్ కోసం 2 ఐడీలు అయితే రావడం జరుగుతుంది, 2 అకౌంట్స్ నెంబర్స్. సో ఒకటి ఏంటంటే కంప్లీట్గా మన స్పాన్సర్, తర్వాత మనకి ఫౌండేషన్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే 400 రూపీస్ అనేది మీ స్పాన్సర్కి సెండ్ చేయాలి, అలాగే ఇక్కడ మీరు 100 రూపీస్ అనేది ఫౌండేషన్కి సెండ్ చేయాలి. సో ఇక్కడ మీకు స్టేటస్ అయితే పెండింగ్ ఉంది. సో వన్స్ మీరు ఇందులో మనీ సెండ్ చేసిన తర్వాత మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది అందులో అప్లోడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ నా స్పాన్సర్కి నేను కాల్ చేశాను. సో కాల్ చేసిన తర్వాత నేను పేమెంట్ కూడా సెండ్ చేశాను. సో ఇప్పుడు ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకే, అలాగే నెక్స్ట్ మనకి ఇంకో 100 రూపీస్ సెండ్ చేసిన తర్వాత ఈ 100 రూపీస్ పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా మనం ఇక్కడ అటాచ్ చేయాలి. సో వన్స్ అటాచ్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఒక సబ్మిట్ ఉంటుంది, ఇక్కడ ఒక సబ్మిట్ ఉంటుంది. సో నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పేమెంట్ని వెరిఫై చేసి మన ఐడిని అయితే యాక్టివ్ చేస్తారు. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ పేమెంట్ స్క్రీన్ షాట్ అయితే అటాచ్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నా స్పాన్సర్కి 400 రూపీస్, తర్వాత ఇక్కడ ఫౌండేషన్కి 100 రూపీస్. ఈ రెండు అటాచ్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ కొట్టగానే మనకి ఏంటంటే ఇక్కడ ఇలాగ మనకి మెసేజ్ అయితే వస్తుంది, రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సెంట్ అని. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీ స్పాన్సర్కి కాల్ చేసి ఐడిని యాక్టివ్ చేయమని చెప్తారు. మీ స్పాన్సర్ ఏం చేస్తారంటే పేమెంట్ చెక్ చేసుకుని మీ ఐడిని యాక్టివ్ చేస్తారు. అలాగే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మీ ఐడి అనేది వితిన్ 5 to 10 minutesలో యాక్టివ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీ ఐడి అనేది అప్రూవ్ అయిన తర్వాత మీకు అయితే స్క్రీన్ విధంగా కనిపిస్తుంది అప్రూవ్డ్ అని. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ప్రొఫైల్లోకి వెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ నేను డాష్బోర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ అప్లైనర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మన ఐడి అనేది ఇక్కడ యాక్టివేట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సింబల్ ఉంది కదా, ఇందులో నుంచి బ్యాంక్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయండి. అందులో మీకు గూగుల్ పే ఫోన్ నెంబర్ ఉంటుంది, తర్వాత మీకు ఫోన్పే ఉంటుంది, పేటిఎం ఉంటుంది, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అప్డేట్ చేసిన తర్వాత మీరు ప్రొఫైల్ని సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేస్తే మీ ప్రొఫైల్ కంప్లీట్గా అప్డేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు వచ్చిన రిఫరల్ లింక్ ద్వారా మీరు వేరే వాళ్ళకి సెండ్ చేయాలి. సెండ్ చేసి వాళ్ళు కూడా మీలాగే మనీ సెండ్ చేసిన తర్వాత మీకైతే అప్రూవల్కి వస్తుంది. సో అప్రూవల్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్గ్రేడ్ అనే ఆప్షన్ కదా, అందులోని పెండింగ్ మెంబర్, తర్వాత అప్రూవ్డ్ మెంబర్, రిజెక్టెడ్ మెంబర్ ఉంటాయి ఇందులో ఆప్షన్. సో ఇక్కడ పెండింగ్ మెంబర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎవరైతే మీకు మనీ సెండ్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ కనిపిస్తాయి, మీరు అక్కడ అప్రూవ్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మీరు ఇందులో ఐడిని క్రియేట్ చేసుకొని మీరు ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. సో ఫ్రెండ్స్ చూశారు కదా మరి మస్కిన్ ఫౌండేషన్ యొక్క క్రౌడ్ ఫండింగ్ ప్లాన్ అనేది. సో మరి ఈ ప్లాన్ అనేది మనకి ఎంత ఎక్సలెంట్గా వర్క్ అవుతుందో, ఇందులో మరి మంచి ఇన్కమ్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎవరైతే కామన్ పర్సన్ ఉన్నారో ఆ ప్రతి కామన్ పర్సన్కి ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్లాన్ అయితే మరి చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.